కర్కాటక రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం ధనురాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? వీరికి జరిగే శుభాశుభాతాలు ఏంటి? ఎటువంటి విషయాల్లో ధనురాశి వారు ఈ సంవత్సరం కాలం పాటు జాగ్రత్త వహించాలి అన్న విషయానికి వస్తే, ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలలో అంటే క్రయ విక్రయాల్లో కొద్దిగా చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఓర్పుగా, సామరస్యంగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కాకపోతే పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే అవకాశం వీరికి అనుకూలంగానే పరిష్కారం అవుతాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇన్సూరెన్స్ లాంటివి ఏదన్నా గతంలో చేసి ఉంటే ఈ సమయంలో వారికి అవి చేతికందే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి మనసులో ఉన్న ప్రణాళికలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఏదో రకమైన అడ్డంకి, ఆటంకం అంటూ ఎదురవుతూ ఉంటుంది. కానీ వీరు వాటిని ఆటంకాలను అధిగమిస్తారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం కాలం పాటు ఈ ధనురాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తికి సంబంధించినటువంటి గొడవలు అప్పుడప్పుడు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా స్థిరాస్తి అమ్మకం చేసేటప్పుడు కానీ, కొనుగోలు చేసేటప్పుడు కానీ ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా చాలా ఎక్కువగా ఈ సంవత్సరం వీరు ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భంలో అనవసరంగా ప్రయాణం చేశానేమో అని అనిపిస్తుంది. కానీ చివరికి ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి అని చెప్పవచ్చు. కుటుంబపరమైన చికాకులు తలెత్తుతాయి. అదేవిధంగా కుటుంబపరమైన బరువు బాధ్యతలు కూడా వీరికి అధికమవుతాయి. ఏమాత్రం కూడా వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చెయ్యరు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటువంటి బాధ్యతలను అశ్రద్ధ చేయకుండా నిర్వహించే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి ఈ కుటుంబపరమైన విషయాల్లో కొన్ని బాధ్యతలు, సమస్యలు అధికమైనప్పటికీ కూడా